నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 17వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి తిథి రేపు పూర్తిగా. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. పరిగ యోగం రాత్రి 9:35 వరకు, తదుపరి శివం యోగం. వణిజకరణం సాయంత్రం 5:38 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్రవర్జం సాయంత్రం 7:56 నుండి రాత్రి 9:40 వరకు. అమృతకాలం ఉదయం 6:44 నుండి 8:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:52, చంద్రోదయం మధ్యాహ్నం 2:43, చంద్రాస్తమయం రాత్రి 2:26. అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:36 వరకు. మరలా మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం ఉదయం 7:21 నుండి 9 గంటల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:35 వరకు. యమగండం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. రేపు వేదమాత గాయత్రీదేవి జయంతి. పార్వతీదేవికి సొంతమైన ఆత్మ సౌందర్యం, సాహసం, లక్ష్మీదేవికి చెందిన సౌకుమార్యం, ఐశ్వర్యం, సరస్వతీదేవి అందమైన రూపం, విజ్ఞానం కలబోసిన రూపం గాయత్రి రూపం. 3 ప్రధాన అధిదేవతల లక్షణాలు కలిగి పరమాత్మకు మాత్రమే సాధికారత కలిగిన వేద విజ్ఞానానికి స్త్రీరూప వేద నిధి గాయత్రి. అందుకే వేదమాతగా కొలవబడుతున్నది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి రోజు గాయత్రి రూపం అవతరించినది అని కథనం. గాయత్రీదేవి గురించి, గాయత్రి మంత్ర విశిష్టత గురించి, మంత్రోచ్చారణ ద్వారా కలిగే ఉపయోగాల గురించి బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు. రేపు భక్తులు గాయత్రి మంత్రం జపం చేయటం ద్వారా తమ అజ్ఞానం తొలగి హేతుబద్ధ విజ్ఞానం లభిస్తుంది అని నమ్మకం. గాయత్రి జయంతి తిథి నిర్ణయంలో ఏకాభిప్రాయం లేనందువలన దేశంలో ఎక్కువ ప్రాంతాలలో శ్రావణ పౌర్ణిమ రోజు గాయత్రి జయంతి జరుపుకుంటారు. రేపు దశమి తిథి తెల్లవారుజామున 4:43 వరకు ఉన్నందువలన, రేపు సూర్యోదయం 5:42 అవుతున్నందువలన, ఏకాదశి తిథి ఎల్లుండి ఉదయం 6:24 వరకు ఉన్నందువలన స్మార్త, మధ్వ, వైష్ణవ పద్ధతుల్లో ఉపవాసాదులకు ఎల్లుండి నిర్జల ఏకాదశి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గాయత్రీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.